ఇదంతా కళ. నాకెలాంటి కళ రావడం ఏంటి? మనసులో పల ఇంతలో చింతనే వింతలా కాలమే ఇలా కలిసి నిన్నిలా మౌనమే పలికినా మూగ మనసులా ఎందుకో ఇలా మనసులో పల ఇంతలో చింతనే వింతలా ఈ రాత్రి నిద్ర పట్టేలా లేదు. కనీసం టీవీ అయినా చూద్దాం. ఏంటో అవుతుంది. నాకేమవుతుంది? మాయరోగం ముంచుకొచ్చింది. లవ్ కరోనా కరోనా కరోనా. లవ్ ఓ కరోనాలా అంటుకుంటుంది. అంతే, మీ బాడీలో కబడ్డీ మొదలవుతుంది. మీ గుండెని గుప్పట్లో పట్టుకుంటే అది లబ్డబ్ లబ్డబ్ అని కాకుండా లావ్ లావ్ అని కొట్టుకుంటుంది. కోరికలు తీరిన ఆత్మల్లా గాల్లో అలా 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 తేలిపోవాలనిపిస్తుంది. ఇలాంటి దైద్రపోటు ఫీలింగ్స్ నే దిక్కుమాలిన ప్రేమ అంట. రీ సచ్చినోడా, ప్రేమంటే గొప్ప ఫీలింగ్ రా. మర్రి చెట్టు మీద వేలాడే ముదురు పిశాచుల్లా చెప్తావేంట్రా? సమాధి నుంచి లేచొచ్చిన సగం కాలిన శవంలా నువ్వు నీ ఫేసు. ప్రేమ గురించి చెప్పడానికి ఇంకే యాంకర్ దొరకలేదా? చొంబమోహం. ఊరి గడ్డ పొడా, నీకు కూడా నేను అంత అలసైపోయానా? నిన్ను మీ ఆయన నిన్ను చొంబమోహన్ అని పిలుస్తున్నాడా? బేకారాన్ని పిలుస్తున్నాడా? అయినా నీకు కోపం రావట్లేదా? అవును, కరెక్టే. అయితే మీరు బొందలో పడ్డావు. చిచి, ప్రేమలో పడ్డావు. నేను ప్రేమలో పడ్డానా? నీ బొంద. ఏడేడు? ఇక్కడ ఉన్నాను. నిన్ను టీవీలో చూస్తేనే జడుచుకునేలా ఉన్నా. పక్కకు వచ్చావేంట్రా? ఇప్పుడు నీకు లాజికల్ కాదు కావాల్సింది, అడ్వైస్ కావాలి. అది వాళ్ళనే నేనొచ్చాను. అవునా? ఏజీ నన్ను చూస్తేనే మండిపడుతుంటాడు కదా, మరి నేను ఏజీని ప్రేమించడం ఏంటి? అతను నీ దగ్గరుంటే నీ హార్ట్ బీట్ లబ్డబ్ లబ్డబ్ అని పెరుగుతుందా? ఏంటిదంతా? ఒకరి మీదకి ఒకరు తోస్తున్నారు. ఏం జరిగింది? నేను చెప్తాను ఏజే. మీరు హోలీ పండుగ సెలబ్రేషన్స్ కి రానని చెప్పి వెళ్ళాక భాను మా దగ్గరకొచ్చి ఎలాగైనా ఏజేని హోలీలో పార్టిసిపేట్ చేసేలా చేస్తాను అని మాతో ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత అక్కడికొచ్చాక ఏజే ఒక్కడే రంగులు పూసుకోవడం లేదు, నేను ఏజేకి రంగులు పూస్తాను అని అక్కడ కూడా ఛాలెంజ్ చేసింది. అంటే మీరు స్పృహలో ఉంటే రంగు రాసినందుకు ఊరుకోరు కదా, అందుకనే ఇలా ప్లాన్ చేసింది. అందుకేనా ఏజే నిన్నంతా నవ్వుతూనే ఉన్నాడు. భానుతో కలిసి డాన్స్ కూడా చేశాడు. ఆపండి, ఆపండి, ఆపండి.
నన్ను మధ్యలో పెట్టి ఛాలెంజ్లు చేస్తావా? నీ ఛాలెంజ్ల కోసం నన్ను ఫూల్ని చేస్తావా? కాలనీ వాళ్ల ముందు నా పరువు తీస్తావా? మీరేం పరువు తక్కువగా బిహేవ్ చేయలేదు. ఒక భార్యతో ఒక భర్త ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. అందరూ అదే అనుకున్నారు. అదే అదే అలా అందరూ అనుకోవాలనే నువ్వు ఇలా ప్లాన్ చేశావు. నన్ను మోసం చేసి నా చేత ఆ మజ్జిగ తాగించావు. నువ్వు చాలా తెలివైన దానివి. ఇలాంటి చావు తెలివితేటలు చాలా ఎక్కువ నీకు. ఏమైనా చేయగలవు. నువ్వు తలుచుకుంటే నన్ను ఏ స్థాయికైనా దిగజార్చగలవు. నిన్ను ఇక నుంచి ఇంట్లో నీ మొహం నాకు చూపించుకో. నాకసలు నీ మొహం కనబడటానికి వీల్లేదు. ఇక నుంచి ఇంట్లో నీ మొహం నాకు చూపించుకో. నాకసలు నీ మొహం కనబడటానికే వీల్లేదు. ఏ ఆడదైనా భర్త ప్రేమ దక్కించుకోవాలంటే ఇలాంటి చౌకరకం పనులు కాదు చేయాల్సింది. మజ్జిగ ఇచ్చింది మేమే. అందులో ఆ మత్తు పదార్థం కలిపింది మేమే. కానీ నిన్ను టార్గెట్ చేస్తే నువ్వు ఏజే చేత తాగిస్తావని అస్సలు ఊహించలేదు. అది కూడా మా మంచికే జరిగింది. నిన్ను జీవితంలో ఏజే క్షమించడు. వెళ్ళు. వెళ్ళి మొహాన్ని ఏ మ్యూజియంలోనో పెట్టి ఉత్తమొండెంతో తిరుగు. ఇప్పుడు అర్థమైందా మా సత్తా? కోడళ్ళంటే ఏంటో చూపిస్తానని నేనన్నాను కదా. అర్థమైంది. మీరు నా మీద పంతంతో ఏ స్థాయికైనా దిగజారిపోగలరని ఇవాళ క్లియర్గా అర్థమైంది. మీలా నేను దిగజారను, అంతస్తునై ఉంటాను. ఇక నుంచి అసలైన అత్తంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. దానికి బదులు మీ ఆయన నొప్పించి మీ ఇంటి ముందే తాటాకు పందరేసి చేయించొచ్చుగా. ఆ మాత్రం ధైర్యం లేదు, మాట్లాడతారు. ఏంటంత చిరాకు? ఇది నా కూతురు జీవితం. తల్లిగా నేనొక్కదానే నిర్ణయం తీసుకుంటున్నాను. నా జాగ్రత్తలు నేను తీసుకోవాలి కదా. అవతల నీ భార్య బతికే ఉంది. లేచి తిరుగుతూ తిరగబడిందంటే చాలా తలనొప్పి అవుతుంది. అందుకే న్యాయంగా చేయాల్సినవన్నీ చేయించాలి. నీ భార్య కోమాలో ఉంది కనుక, సంసార జీవితానికి పనికిరాదు కనుక నేనింకో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని కూడా మాకు రాసివ్వాలి. అర్థమైందా? అలా చేస్తేనే పెళ్లి, లేదంటే లేదు. సరే, అన్ని రెడీ చేసుకుంటాను. లాస్ట్ మినిట్ లో తల్లి కూతులు గాని మాట మార్చారో జాగ్రత్త.
ఇక నుంచి ఇంట్లో నీ మొహం నాకు చూపించుకో. నేను ఆలోచిస్తూ పులి బోన్లోకి వచ్చానా? మళ్ళీ మొహం చూపించినందుకు హిట్లర్ ఇంకో క్లాస్ పీక్తాడేమో. ఏంటిది? ఈ గదిలో ఇంతెత్తు బొమ్మేమీ లేదే. అరే, ఈ బొమ్మకి చేతులు కూడా ఉన్నట్టున్నాయి. ఏం బొమ్మబ్బా ఇది? బుగ్గలు రబ్బర్లా సాగుతున్నాయి. ఓ మై ప్రభాస్, బొమ్మ కాదా? ఏజేనా? అందుకేనా నా హార్ట్ బీట్ పెరిగింది? ఏంటిదంతా? బొమ్మ అనుకున్నాను, బుగ్గలు చేసి రబ్బర్ అనుకున్నాను, మీసాలు చేసి మీరనుకున్నాను. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, వెళ్ళు. పొమ్మంటే ఎక్కడికి పోతా? మీ గది నా గది అని వేరు గదులు లేవు. మీ గది నా గది, నా గది మీ గది, మీది నాది ఒకే గది. చాలాపు. ఆపాను. పడుకోడానికి ప్లేస్ కనిపించట్లేదు. మీ గదిలో మొహం చూపించకుండా పడుకోవడం కష్టం. కాబట్టి మీరొక పని చేస్తారా? నేను మీ గదిలో ఉన్నప్పుడు మీరు దుప్పటి ముసిగేసుకుని పడుకుంటారా? ఇంకో మాట చెప్పు. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇలా ముసుగుతో పడుకోవడం కష్టం. అంత కష్టం నీకెందుకు? నువ్వు సుఖ నిద్రపోయే అవకాశం ఉంది. నిజమా? ఎక్కడ? ఏంట్రా వాగుతున్నా? వాగడం లేదు వదినా, నిజమే చెప్తున్నాను. నా జీవిత లక్ష్యం ఇవాల్టితో తీరిపోతుంది. నీ చెల్లిని నేను పెళ్లి చేసుకోబోతున్నా కదా. ఈలోపు ఇంకో గేమ్ స్టార్ట్ చేయాలనుంది. రేయ్, ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? నా చెల్లెలు ఎక్కడా? దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నిన్ను చంపేస్తానురా, నరికి పారేస్తాను. నా చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వెక్కడున్నావో చెప్పరా? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఏజేకి చెప్పకుండా, ఎవ్వరికి చెప్పకుండా వచ్చి ఈ పెళ్లి ఆపేసి నన్ను నరికి పారేసే. నేను మీరున్న చోటుకి చేరుకోలేనేమో గాని నేనొక్కదాన్ని చాలరా నీ అంత చూడ్డానికి. రామరే రే ఏ గుడిలో ఉన్నావురా?
ఏ గుడో చెప్పను, కానీ గుడే రామాలయం. ఏ రామాలయమో చెప్పను, కానీ ఈ చుట్టుపక్కలున్న రామాలయాల్లో ఒక్కటే. రే సరిగ్గా చెప్పరా, ఏ రామాలయంలో ఉన్నావు? రామాలయంలో ఉన్నాను. ఏ రామాలయమో కనుక్కోవాల్సింది నువ్వు. సరిగ్గా 5:30 ముహూర్తం. ఇప్పుడు నీకు కావాల్సినంత టైం ఇస్తున్నాను, వచ్చి ఆపుకో. ఏజేతో చెప్పావే అనుకో, ముహూర్తం కోసం చూడను. ఏజే నాకు కనిపించడం ఆలస్యం, నేను అంజలి మెడలో తాళి కట్టేస్తాను. ఆ తర్వాత ఆ పెళ్లి జరగదు అనేవాళ్లే ఉండరు. హలో, మీరా? ఇప్పుడెవరికి బాబు ఫోను? ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఆంటీ, ఏదో కేసు. ఆహా, పంతులు గారు పిలుస్తున్నారు, రండి. పదండి. ఇప్పుడు ఏ రామాలయం వెతకాలి, ఎలా వెళ్ళాలి? రామాలయాలు వెతికేసరికి పెళ్ళైపోతే, నో, అలా జరగడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగకూడదు, ఎలాగైనా ఆపేస్తాను. తొందర ఏమీ లేదు పంతులు గారు, నిదానంగా డీటెయిల్డ్ గా ఈ పెళ్లి జరిపించండి. లేదు లేదు పంతులు గారు, ఎవరికి తెలిసినా పెళ్లి ఆపేస్తారు. కొంచెం తొందరగానే పూర్తి చేయండి. అవసరం లేదా అంటే నేనున్నాను కదా, ఎవ్వరూ ఇక్కడికి రారు. భక్తులు ఎక్కువయ్యారని ఈ గేట్ మూసేశారమ్మా, ఆ గేట్ నుంచి వెళ్ళండి. అన్నా, ఈ రోజు ఇక్కడ పెళ్లి ఏదైనా జరుగుతుందా? 12 గంటలకు జరుగుద్దమ్మా. ఎవరి పెళ్లి? సీతారాముల వారి పెళ్లి. ఆ భాను వద్దాను వచ్చిందా? అయి ఉండదు.
నువ్వా? మీరా? మీరిక్కడేం చేస్తున్నారు? నిన్ను రావద్దంటే మారువేషంలో వచ్చావేంటి? ఇది మారువేషం కాదు, నాటకంలో వేషం. ఇవాళ ఇక్కడ సీతారామ వనవాసం నాటకం ఉంది. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? అదే కదా నేను చెప్పేది. నేను వద్దన్నా నువ్వు కావాలనే వచ్చావు. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మీ ఇంట్లో ఎవరైనా ఒక్కరైనా నాతో మాట్లాడుతున్నారా? మీరు ఫలానా భీమేశ్వర రామాలయంలోనే ఉంటారని నాకేం తెలుసు? ఆయన నన్ను రావద్దన్నారు కదా. అటువైపు తొంగి చేస్తే అప్పుడు అడగండి. నేనొచ్చిన గుడికే మీరొచ్చి నన్ను అంటారేంటి? నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ గుళ్ళో మళ్ళీ కనపడ్డావో మామూలుగా ఉండదు. పంతులు గారు, అంతా రెడీయే కదా? అంతా సిద్ధమే బాబు. దక్ష, వర్ధన్ రండి. వచ్చే పేట్ల మీద కూర్చోండి. ఆల్ ద బెస్ట్. ఆగండి. మీరు కూర్చుంటున్నారేంటి? మేమే కదా పీటల మీద కూర్చునేది. అది పోయిన ఏడాది. ఈ ఏడాది ఏజే గారికి పెళ్ళయింది కదా. ఏం పర్వాలేదు పంతులు గారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కొడుకు కోడలే కూర్చుంటారు. అదెలా కుదురుతుంది బాబు? పోయిన ఏడాది మీకు భార్య లేదు, చనిపోయింది. ఈ ఏడాది మీకు పెళ్ళయింది కూడా. భార్య ఉండగా వేరే వాళ్ళు ఎలా కూర్చుంటారు? కళ్యాణం జరిపించడానికి దంపతులు కావాలి కానీ ఏ దంపతులైతే ఏంటి పంతులు గారు? అలాగని బావి వరుస పెద్ద చిన్న భేద ఉండదటమ్మా. ఇంటికి పెద్ద ఉండగా మీరు కూర్చోవడం వల్ల స్వామివారికి ఆగ్రహం వస్తుంది. హే, ఇక్కడేం చేస్తున్నావు? లోపలెవరున్నారు? బట్టలు మార్చుకోవడానికి వచ్చి ఇంతసేపు మార్చుకోకుండా ఏం చేస్తున్నావు? లోపల వేరే వాళ్ళు ఎవరో బట్టలు మార్చుకుంటున్నారు. నేను ఆ గదిలో మార్చుకుంటాను. భాను ప్రవర్తన చూస్తుంటే నా అనుమానం ఇంకా బలపడుతుంది. భాను ఏదో దాస్తుంది. అవునక్క. మమ్మీ, అందరు ఇక్కడే ఉన్నారు మమ్మీ.
ఇప్పుడెలా? వాళ్ళు కళ్యాణం జరిపించే హడావిడిలో ఉన్నారులే. ఈ లోపు నీ పెళ్లి జరిగిపోతుంది కదా. పద రా. ఎందుకింత లేట్ చేసావు? చూడండి బాబు, నువ్వే కదా బాబు, తొందరేమీ లేదు, అన్నీ నిదానంగానే జరగాలన్నావు. అందుకే ఆ అమ్మాయి కూడా ఆలస్యంగా వచ్చుంటుంది. జై బోలో రామచంద్ర భగవానికి జై. జై బోలో రామచంద్ర భగవానికి జై. జై బోలో సీతా మాతాకి జై. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? మా అక్క ఇక్కడికి వచ్చింది. వచ్చేసిందా? ఏది? ఎక్కడ? ఎక్కడుంది? ఎక్కడ? ఇక్కడే, ఇదే గుళ్ళో ఉంది. ఏ క్షణమైనా రావచ్చు. నిన్ను చూసిందా? చూసింది, ఆపడానికి ట్రై చేసింది. ఈ లోపు ఆ ముగ్గురు కోడలు వచ్చి తీసుకెళ్లి సీతారాముల కళ్యాణంలో ఏజే పక్కన కూర్చోపెట్టారు. ఏంటి? ఏజే వాళ్ళు కళ్యాణం జరిపించడానికి ఇదే గుడికొచ్చారా? అవును. అంటే ఒక్క బాంబు కాదు, 2 బాంబులు పక్కనే ఉన్నాయన్నమాట. వాళ్లలో ఏ ఒక్కరు చూసినా ఈ పెళ్లి జరగదు. నేనే అనవసరంగా భానుకి ఫోన్ చేసి మరీ ఇక్కడికి రప్పించాను. భాను వల్ల ఆపడం కుదరకపోతే ఏజేతో చెప్పేస్తుందేమో. ఏంటి? ఏం లేదు, మీ అక్క వచ్చేస్తుందేమో అని. నువ్వేం భయపడకు బాబు, నేనున్నాను కదా. నా కూతురు పెళ్లి నా ఇష్టం. పంతులు గారు, టైం లేదు, పరిగెత్తాలి. స్పీడ్ పెంచండి. అంత డీటెయిల్డ్గా నిదానంగా మంత్రాలు చదివేంత టైం లేదు. నీ పేరేంటి నాయనా? బద్రి. నువ్వే కదా ఇప్పటిదాకా నిదానంగా ప్రశాంతంగా పరిగెత్తకుండా స్లోగా పెళ్లి జరిపించమని చెప్పావు.